హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూనిట్ హ్యూమన్ ఫిజియాలజీలో నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టంలో ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. మెన్షన్ ఎనీ 2 ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అండ్ దేర్ కాజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే మనం వర్క్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పార్టికల్స్ కెమికల్స్ వల్ల ఈ వర్క్ చేసే వర్కర్స్కి అనేది లాంగ్ టైం ఎక్స్పోజర్ వల్ల ఈ డిసీజెస్ ఏంటి అని అడిగాడు. మెయిన్గా ఈ క్వశ్చన్లో అయితే 2 అడిగాడు, కానీ మనం 3 ఎనీ 2 రాస్తే సరిపోతుంది. అదేందో చూద్దాం. ఇన్ సమ్ ఇండస్ట్రీస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఎయిర్. కొన్ని ఇండస్ట్రీస్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్ని ఎయిర్ గాలిలో కలిసిపోతాయి అనమాట, చేసే వర్క్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అక్కడ. పల్మనరీ డిజార్డర్స్ అకర్స్ when it's leads to long term exposure to such industries air. వర్కర్స్ ఎప్పుడు అక్కడే వర్క్ చేయాలి కాబట్టి పల్మనరీ అంటే లంగ్ డిసీజెస్ అనేవి వస్తాయి. అవి ఏందో చూద్దాం. సిలికోసిస్ అది పల్మనరీ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ని కలుగజేస్తుంది. సిలికా డస్ట్ వల్ల పల్మనరీ ఫైబ్రోసిస్ అనే లంగ్ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాస్బెస్టోసిస్ డస్ట్ పార్టికల్స్ వల్ల యాస్బెస్టోసిస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ లంగ్ డిసీజెస్. ఈ కోల్ మైన్స్లో వర్కర్స్ తరచుగా కోల్ డస్ట్ని ఇన్హేల్ చేయడం వల్ల ఈ బ్లాక్ లంగ్ డిసీజెస్ వస్తుంది. మీరు బై హార్ట్ చేయండి, బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.